మన దేశంలో ఎన్నో విపత్తులు రావడం వల్ల పురాతన కట్టడాలు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని మనందరికీ తెలుసు. అందులో ముఖ్యమైనది రామాయణ ఇతిహాసంలో ముఖ్య పాత్ర పోషించిన ధనుష్కోడి గ్రామంది. ఒక స్కూల్, హాస్పిటల్, రైల్వే స్టేషన్తో పాటు నిత్యం టూరిస్టులతో కలకల్లాడేది ఈ ప్రదేశం. కానీ ఆ ఒక్క విపత్తు రాకముందు వరకు 1964 డిసెంబర్ 22 స్టార్ట్ అయిన ఒక తుఫాను 1964 డిసెంబర్ 25 వరకు ఆగలేదు. భయంకరమైన తుఫాను వల్ల మొత్తం గ్రామం అంతా నాశనం అయిపోయింది. ఆ రోజు అటువైపుగా వస్తున్న ట్రైన్, అందులో ఉన్న ప్రయాణికులు ఆ సముద్రంలో కలిసిపోయారు. భవనాలు నేలమట్టం అయ్యాయి. అందరూ సర్వం కోల్పోయారు. కన్యాకుమారి, ధనుష్కోడి. Whole town. And from there you must go 5 kilometers. You can see Ramsey. Ramsey. There is a place Rama make bridge to Lanka to kill Ravana. You can see the two oceans part of Sri Lanka. It is one of the very place of India. Last land of India. From there to Sri Lanka is in the border. 18 kilometers from Ramsey to Sri Lanka, 18 kilometers. 18 kilometers శ్రీలంక అంట బార్డర్ నుంచి. నెక్స్ట్ ధనుష్కోడి 2004 1964లో సైక్లోన్ వచ్చిందంట. సో before the cyclone the train goes there. రైల్వే స్టేషన్ there was a ship to go to Sri Lanka. Sri Lanka. Ramsey starting point ధనుష్కోడి. The last point is Ramsey. Last point. You can see the two oceans. There are two sea. Left side the Bay of Bengal and right side Indian Ocean. Sunrise and sunset. Left side is blue sea, right side is green sea. ఇప్పటికీ సాయంకాలం 6 దాటాక అటు వెళ్ళడానికి భయపడతారు. తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఒక దెయ్యాల పట్టణంగా గుర్తించింది. ఇక్కడ 6 తర్వాత ఆత్మలు తిరుగుతాయని స్థానికులు నమ్ముతారు. ఇంక లేట్ చేయకుండా భారతదేశంలోని చిట్ట చివరి ల్యాండ్ మార్క్కి వెళ్ళిపోదాం పదండి. నెంబర్ 2A బస్సు అయితేనే ధనుష్కోడి వెళ్తుంది, ఇంకేమీ వెళ్ళవు. సో ఇటు నుంచి వస్తాం మనం ఘాట్ నుంచి. ఇది స్టాప్ అన్నమాట ఈ పోల్ దగ్గర. ఇక్కడ నుంచే 2A బస్సే ఎక్కాలి. ఇంకా 1C బస్సు ఎక్కామంటే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. ప్రజెంట్ నేను ధనుష్కోడి వెళ్ళడం కోసం రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి బస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే మీరు క్యాబ్కి 1500 అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి మనకి 22 కిలోమీటర్లు. నేను బస్సుకి అయితే వెళ్ళిపోతున్నాను. 30 రూపీస్ అయితే తీసుకుంటారు. మార్గ మధ్యంలో మనకి ధనుష్కోడి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందండి లొకేషన్. ఇక్కడ గాలులు అయితే మామూలుగా వేయట్లేదు, చాలా చాలా గట్టిగా వేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటాయంట గాలులు. బాబా లొకేషన్ చూడండి. ఇంకా ధనుష్కోడి మెయిన్ పాయింట్కి వెళ్ళక ముందే ఎలా ఉందో ఇండియన్ ఓషన్ ఇదంతా కంప్లీట్గా. ఒకవైపు ఏమో బే ఆఫ్ బెంగాల్, ఇంకోవైపు ఏమో ఇండియన్ ఓషన్. కంప్లీట్గా అసలు ఎవ్వరు ఉండరు, ఓన్లీ టూరిస్ట్ మాత్రమే వస్తున్నారు. కొంతమంది ఫిషర్మెన్ మాత్రమే ఇక్కడ ఉంటున్నారంట. వాళ్ళు కూడా 6 తర్వాత అయితే ఎవరు ఉండరు, వాళ్ళ విలేజెస్కి అయితే వెళ్ళిపోతారు. లొకేషన్ చూడండి, పిచ్చెక్కించింది అసలు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ధనుష్కోడిలోని ఒకప్పుడు చర్చ్. దాని యొక్క పరిస్థితి చూడండి ఇప్పుడు ఎలా అయ్యిందో. హౌసెస్ కూడా మొత్తం కూలిపోయాయి. ఒకప్పుడు ఇక్కడ స్కూల్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి దీని పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందో సైక్లోన్ తర్వాత. ఇదే ధనుష్కోడి రైల్వే స్టేషన్. ఒకప్పుడు ఇక్కడ వరకు ట్రైన్స్ అయితే తిరిగాయి, కానీ ఇప్పుడు ఓన్లీ దాని యొక్క ట్రాక్ అచ్చులు మాత్రమే మిగిలాయి. ఫైనల్లీ ధనుష్కోడిలో అయితే ఉన్నాము. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇండియన్ ఓషన్, అండ్ నా ముందుకి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బే ఆఫ్ బెంగాల్. ప్రెజెంట్ గాలి అయితే ఇక్కడ దారుణంగా వేస్తున్నాయండి, అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బ్యాక్ ఇప్పుడు మనం ఆ లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే వెళ్ళిపోవాలి. ప్రెజెంట్ అయితే లాస్ట్ ల్యాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అంతా శ్రీలంక. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ అయితే పెడతారు.
యాక్చువల్లీ ఒక వరస్ట్ పని అయితే చేశాను. 8% ఉంది, 45 మినిట్స్ అయితే ఉన్నాను కదా అక్కడ బస్ స్టాండ్ దగ్గర. ఛార్జింగ్ అయితే 4%కి అయితే వచ్చింది. ఇప్పుడు కార్ అయితే అడిగితే ఒక 4-5 మెంబర్స్ అయితే అసలు పెట్రోల్ కార్లో పెట్రోల్ అయిపోతుంది అన్నారు. అంతే లేదు, ఎంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పినారు కదా. కాబట్టి అన్న అయితే మాత్రం యాక్సెప్ట్ చేశాడు. సో ఫేస్ చేస్తాను, అదే ఫోటో చేస్తాను అంటే వద్దనేసి సిగ్గుపడుతున్నాడు. సో తీయలేదు, కానీ చాలా థ్యాంక్స్ అన్న. సో ఇప్పుడైతే 10% ఉంది, చూద్దాం. కరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూపిస్తాను చూడండి. నాసా శాటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ధనుష్కోడి ఐలాండ్లోని లాస్ట్ టిప్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అది కూడా మనం రామసేతు బ్రిడ్జ్ కట్టిన దగ్గర అయితే ఉన్నాము. కంప్లీట్గా మిక్స్డ్ ఫీలింగ్లో అయితే ఉన్నాను నేను. ఎందుకంటే ఇది పాస్ట్ హిస్టరీ అంత మంచిగా లేదు ధనుష్కోడికి 1964 తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటి మంచి విషయం అంటే సాక్షాత్తు శ్రీరాములు వారు నడిచిన ప్లేస్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఈ ఎంబ్లం ఉంది కదా, ఇదే లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆథరైజ్డ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఇక్కడ వెనక్కి చూస్తున్నారు కదా. లాస్ట్ వీడియోలో మనం రామేశ్వరంలోని 22 తీర్థాలు ప్లస్ అగ్నితీర్థం చూపించాం కదా. అందులో స్నానం చేశాకే రామేశ్వరంలోని రామనాథ స్వామిని దర్శనం చేసుకోవాలని. కొంతమంది ప్రజలు అయితే ధనుష్కోడి కూడా వచ్చి ఇక్కడ మునిగేసి ఆ తర్వాతే వెళ్ళి రామనాథ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు. అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది లాస్ట్ పార్ట్లో ఉన్నాం. అక్కడి నుంచి మనకి రామసేతు అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మానర్ శ్రీలంక ఉంది కదా, అది కూడా 18 కిలోమీటర్స్లోనే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే నేకడ్ అయితే కనబడుతుంది. సో నేకడ్ అయితే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్లోని నాకు తెలిసి దూరంగా కనిపిస్తుంది అనుకుంటా. అక్కడి నుంచే రామసేతు అయితే స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మానర్ అంటే శ్రీలంకలో ఫస్ట్ ఐలాండ్ అనేది ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఇప్పుడు కానీ నాతో కానీ శాటిలైట్లో కానీ ఫోటో తీస్తే లాస్ట్ చూడండి ఎడ్జ్లో మనమే ఉన్నాం ఈ డెవలప్మెంట్. సో ఇప్పుడు శాటిలైట్లో కానీ ఫోటో తీస్తే నాసా మనమే లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం, ఇండియాకి లాస్ట్ చెప్తుంది. సో లంకను జయించిన తర్వాత భారతదేశం నుండి రాజులు వచ్చి మళ్ళీ లంకకు స్వాతంత్రం లాక్కుంటారేమో అని భయపడి రాముల వారికి రామసేతుని పడగొట్టమని విభీషణుడు అడగగానే తన బాణం ఒక్క చివరి భాగంతో రామసేతుని అయితే కూల్చివేస్తారు శ్రీరాములు వారు. అందుకే ధనుష్కోడి అని పేరైతే వచ్చిందంట. ధనుష్కోడి అంటే బాణం యొక్క చివరి భాగం అని అర్థం అంట. శ్రీలంకని రామసేతుని మరికొంచెం దగ్గర నుండి కళ్ళు కట్టేలా కనబడడం కోసం మనకైతే ఇక్కడ టెలిస్కోప్ అయితే పెట్టారు. 20 రూపాయలు ఇస్తే మనకి టెలిస్కోప్ అయితే చూపిస్తారు. ఇప్పుడు మీరు పిక్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఫోన్ అయితే పెట్టి ట్రై చేశాను టెలిస్కోప్కి, కానీ రాలేదు. గుర్తుపెట్టారా ఇది ఏ స్టోను? ఆ రామసేతుని కట్టారు కదా, ఆ స్టోన్ ఈ స్టోన్తోనే కట్టారండి. ప్రపంచంలో మనకి ఇంకెక్కడ ఈ స్టోన్స్ అయితే దొరకవు. ఓన్లీ ఇండియాలోని ధనుష్కోడి రామేశ్వరంలోనే దొరుకుతుంది. ఇక్కడ అలలు అయితే మామూలుగా బీభత్సంగా ఉన్నాయి ఇండియన్ ఓషన్లోనే. రామాయణం ప్రకారం శ్రీరాముడు తన వానర సైన్యంతో లంకకి చేరడం కోసం సముద్రుడు అలలు తగ్గించి దారి వదులుతానని మాటిస్తాడు కదా, ఆ మాట ఎప్పటికీ నిలబెట్టుకున్నాడు. అందుకే ఒకవైపు ఇండియన్ ఓషన్లో అలలు వస్తాయి కానీ బే ఆఫ్ బెంగాల్లో అలలు మాత్రం రావు. రామేశ్వరంలో అయితే నేను బస్సు అయితే ఎక్కిపోయానండి. ఇది మనకి 845 రూపీస్ అయితే పట్టింది. సో కోయంబేడులో అయితే దిగిపోయాను. ఇప్పుడు మెట్రోకి అయితే వెళ్తున్నాను. మెట్రో 24 రూపీస్ పడింది మనకి ఎంఏఎస్కి వెళ్ళడానికి. ఇక్కడ ఇంతకుముందు ఎంఏఎస్ అంటే దొరికేది మనకు తెలిసేది, కానీ ఇప్పుడు ఎంఏఎస్ అంటే తెలియదు. ఇప్పుడు ఎంజీఆర్ సెంట్రల్ అని టైప్ చేస్తే కానీ మనకి మెట్రోలో ఆప్షన్ చూపించట్లేదు. సో ఇప్పుడు కోయంబేడు మెట్రోకి అయితే వెళ్తున్నాను. సో మనకు మళ్ళీ 10 o'clockకి సేమ్ నేను ఏదైతే ట్రైన్కి వచ్చానో ఆ ట్రైన్కే నాకైతే టికెట్ దొరికింది 450 రూపీస్కి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏంటి పిచ్చాడు ప్రతి కాస్ట్ చెప్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే నేను రామేశ్వరం వరకు వైజాగ్ నుంచి 4000 రూపీస్ ఛాలెంజ్తో అయితే వచ్చాను. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాను. మన వీడియోస్ కానీ ఇంకా చూడకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లో అయితే చూసేయండి వెళ్ళి ప్లీజ్.
చెన్నై రైల్వే స్టేషన్ పక్కనే మనకి పూరి అయితే దొరికింది. 3 పూరీస్ 50 రూపీస్ అంట. సో తినేసి 10 o'clock కి ట్రైన్ అయితే ఉంది, ఎక్కుపోతున్నాను. మన వీడియోస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. 4000 ఛాలెంజ్ వీడియోస్. ఇంకొక వీడియో అయితే ఉంది అబ్దుల్ కలాం గారి హౌస్. దాన్ని నేను ఈ ధనుష్కోడి వీడియోలో ఇరికించాలనుకోవడం లేదు. సో అందుకే నేనైతే ఇందులో పెట్టట్లేదు. నెక్స్ట్ ఆ వీడియో అయితే రాబోతుంది. నాకు ట్రైన్లో అయితే ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. ఇక్కడే తన ఒరిస్సా అంటే సేమ్ క్రికెటర్ రింకు సింగ్ లా అయితే ఉన్నాడు. సో చాలా అంటే చాలా నాకు టైం పాస్ అయితే అయిపోయింది 15 hours. సో ఎవరు చెప్పారు ట్రావెలింగ్ అనేది కాస్ట్తో కూడుకునేదని? ఎస్, అఫ్ కోర్స్ కాస్ట్తో కూడుకునేదే, కాదని అయితే నేను అనడం లేదు. కానీ మంచిగా ప్లాన్ చేస్తే మాత్రం ఎక్కడి వరకైనా తక్కువ కాస్ట్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో దానికి ఉదాహరణ ఇదే. నేనైతే 4000లో అయితే వెళ్ళాను. మీరు కూడా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే మినిమం కాస్ట్ ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకొని వెళ్ళండి. కాస్ట్ కటింగ్స్ అయితే చేసుకోండి, కానీ నాలాగా తినకుండా అయితే కాస్ట్ కటింగ్ చేసుకోకండి. నేనైతే వీడియో కోసం అని చెప్పి మాత్రమే నేనైతే ఎక్కడ తినకుండా కొన్ని ప్లేసెస్లోనే తిని లిక్విడ్స్తో మాత్రమే ఉన్నాను. సో ఇలాంటి తప్పు అయితే చేయకండి. ఈ ట్రిప్పే ప్లాన్ చేస్తే మాత్రం ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పట్టుకెళ్ళండి. ఈ ఒక్క నా చిన్న ప్రయత్నం మీకు నచ్చి ఉంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ మర్చిపోయి ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో. ఇన్ కేస్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, వేర్ ఎవర్ యూ గో, హ్యాపీ జర్నీ. బాయ్.